నమస్కారం అండి, దిస్ ఇస్ #you. చాలా హ్యాపీగా ఈ వీడియో చేస్తున్నాను. మనం చూస్తూనే ఉన్నాం, ఈరోజు చెన్నై హైకోర్టులో ఏదైతే స్టే మన అఖండ 2 రిలీజ్ పైన చేశారో, ఏదైతే ప్రొడ్యూసర్స్ ఈరోజు ఇంటర్నేషనల్ వాళ్ళకి తిరిగి డబ్బులు కట్టాలి, అందుచేతనే ఈ ఫిల్మ్ ఆపేశారో, వరల్డ్ వైడ్ సినిమా రిలీజ్ని ఆపేశారో, ఈరోజు ఆ కేసు మళ్ళీ రాబోతుంది. మనందరం నిన్నే డిస్కస్ చేసుకున్నాం. నేను చాలా హార్డ్ వర్క్ చేశానని చెప్తున్నాను. మనం వీడియో చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అదే డేట్ని కంటిన్యూ చేశారు. చాలా మంది ప్రచారం కూడా చేసుకున్నారు. దట్స్ వెల్ ఫైన్ అండ్ గుడ్. కానీ నేను ఒక క్లియర్ సోర్స్తో మీ ముందుకు వచ్చాను. 12th ప్రీమియర్స్ మనకి వరల్డ్ వైడ్ స్టార్ట్ అవబోతున్నాయి. ఆస్ట్రేలియాలో టికెట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత అమెరికాలో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఆంధ్రప్రదేశ్లో, తర్వాత తెలంగాణలో ప్రీమియర్ బుకింగ్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి. ఇవాళ 2 పార్టీలు ఈరోజు ఇంటర్నేషనల్ అండ్ 14 రీల్స్ వాళ్ళందరూ కూర్చుని సామరస్యంగా ఇష్యూని పరిష్కారం చేసుకోబోతున్నారు. స్టే వెకేట్ పిటిషన్ ఫైల్ చేసుకున్నారు కోర్టులో. మరి కొద్దిసేపట్లో అఖండాకి క్లియరెన్స్ రాబోతుంది. ఎంత వచ్చినా మంచి రోజు కోసం వెయిట్ చేయాలి మనందరం. 12వ తారీఖున మాత్రం ప్రీమియర్స్ పడబోతున్నాయి. ప్రీమియర్స్ పడిన తర్వాత రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పటిదాకా మనం చూస్తూనే ఉన్నాం, చాలా మంది మన బాలయ్య బాబు గారి అభిమానులు నిరుత్సాహానికి, నిరాశకి గురయ్యారు. ఆఖరికి కట్అవుట్ల దగ్గర అవనండి, ఖర్చు దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు 14 రీల్స్ ప్లస్ వాళ్ళని పెట్టమని చెప్పి కూడా అన్నారు. పెద్ద పెద్ద ధర్నాలు చేశారు. ఐ అండర్స్టాండ్. ఇవన్నీ మిగతా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు, కానీ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్కి రియాక్షన్ చాలా నార్మల్. ఎందుకంటే సినిమాని సినిమాగా కాకుండా లైఫ్ సైజ్, ఫుల్ సైజ్ ఇమేజ్ని ఎంజాయ్ చేయగలుగుతాం మనం మన హీరోతో. ఒక్కసారి బాలకృష్ణ గారు సినిమాకి గనక ఎంట్రీ ఇస్తే దాని కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గూస్ బంప్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తారు. కాబట్టి అఖండ 2 పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కాకుండా బీజేపీ అగ్రనేతలు అఖండ 2 సినిమా కూడా చూశారంట. చూసిన తర్వాత వాళ్ళు బాలయ్య బాబు గారి విశ్వరూపం చూసి, హిందూ ధర్మం కోసం ఆయన పోరాడిన స్టైల్ చూసి మెస్మరైజ్ అయిపోయి, ఇలాంటి సినిమా మా జీవితంలో చూడలేదు మేము అని చెప్పి చాలా ఎమోషనల్ అయిన న్యూస్ కూడా బయటకు వస్తుంది. ఇది అఖండ 2కున్న గ్రేట్నెస్. ఈ గ్రేట్నెస్ సినిమా గ్రేట్నెస్ కాదండి, ఇది బాలయ్య బాబు గారు నటించే గ్రేట్నెస్. ప్రతి ఒక్కళ్ళని అక్కడ చూస్తుంది బాలకృష్ణ గారు కాదు, మనం చూస్తుంది ఒక తాండవం అని చెప్పి అందరూ నమ్మారు. ఈ రోజు చాలా మంది మళ్ళీ వీడియోస్ పెడుతున్నారు, ఏంటంటే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది సినిమా, థియేటర్లో రాదు, ఈ సినిమాని ఆపేయటం ఖాయం, చెన్నై కోర్టులో ఇష్యూ తేలదు, 25వ తారీఖు దాకా దేకిందంటే ఈ సినిమా రిలీజ్, ఇది ఖచ్చితంగా రిలీజ్ అవ్వదు. అట్ ద సేమ్ టైం ఇది 2026 సంక్రాంతికి వెళ్ళిపోతుంది, సంక్రాంతికి వెళ్ళినప్పుడు డేట్లు ఇవ్వరు, సో ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చ్కి రిలీజ్ అవుతుందని చెప్పి చాలా మంది వీడియోలు చేసి దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఇది మహా మండింది నాకు. ఇన్ని దుష్ప్రచారాలు ఒక సినిమా పైన అవసరమా? ఎందుకని? మీరు చూసి ఇంత కుళ్ళుకుంటున్నారు, మీరు ఇంత కంటెంట్ చేస్తున్నారు, ఒక సినిమాని రాకముందే భయపడిపోతున్నారు, ప్యాంట్లు తడుపుకుంటున్నారంటే మీరు పొలిటికల్ పీపుల్ అవ్వనండి, లేకపోతే సినిమా పీపుల్ అవ్వనండి, లేకపోతే అగేన్స్ట్ పీపుల్ అవ్వనండి, ఐ కేర్ అ డామ్. మీరందరూ ఇంత ఒక రకంగా షివరింగ్ వచ్చిందంటే దానికి కారణం ఎవరో తెలుసా? బాలయ్య బాబు గారు. ఇంకా చాలా మంది కొంత లాజికల్గా వెళ్ళిపోయి కొన్ని వీడియోలు విశ్లేషణలు చేసేసి దాంట్లో జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి మన బాలకృష్ణ గారు సారీ చెప్తే తప్ప సినిమా రిలీజ్ అవ్వదన్నారు. ఇంకా ఏంటది? కొంచెం మాట్లాడేటప్పుడు అవతల సైడ్ ఫిగర్ ఎవరు? బాలకృష్ణ గారు. కొంచెం ఆయన గురించి ఆలోచించి వీడియోలు చేసేటప్పుడు ఇంకా ఎవరి గురించి చేసుకున్నా కూడా ఆ పర్లేదులో చేసుకున్నారు, వాళ్ళకి వస్తే పోతే పోదు సారీ అనుకోవచ్చు. బాలకృష్ణ గారి గురించా? ఆయన వెళ్ళాలా, సారీ చెప్పాలా, ఏదో వీడియో కంటెంట్ పెట్టాలని చెప్పి చేస్తున్నావు కానీ బ్రో, నీకు నిజంగా నీకు తెలీదా వీడియో పెట్టేవాడు ఎవరికన్నా కూడా? ఏంటి లెజెండ్ వెళ్ళి సీరియస్గా సారీ చెప్తారా? దేని గురించి చెప్పాలి? ఆయన అంటే అసెంబ్లీ సాక్షిగా సైకోగాడు అన్నందుకు ఈ సినిమా విడుదలను ఆపిచ్చేశారంట. ఆపిచ్చేసినందుకు బాలకృష్ణ గారు అర్జెంటుగా 10 మెట్లు దిగొచ్చేసి ఆ రోజు అన్న మాటకి సారీ చెప్పాలని చెప్పి కొన్ని వీడియోలు పెడతారు. కంటెంట్ లేకపోతే లేనంటే ఏడవాలి, లేకపోతే జై బాలయ్య అనుకున్నా కూడా మీరు పైకి వస్తారు. నేను మరీ చెప్తున్నాను, ఇలాంటి ముష్టి కంటెంట్లు పెట్టడం వల్ల ఒక రోజు పెట్టిన కంటెంట్కి 5,000 వ్యూలు రాకుండా అని ఊసిపోతారు బాలయ్య బాబు గారి అభిమానులు. ఇది ఫ్యాక్ట్. అదే జై బాలయ్య అని చూడు బ్రో ఒకసారి, ఎవరైతే అగేన్స్ట్ వీడియోస్ పెడతారో, ఎక్కడ కూర్చోబెడతారో బాలయ్య బాబు గారి అభిమానుల గురించి మీకు ఇంకా పూర్తిగా తెలీదు. అక్కడ మాకు వయా మీడియా ఉండదు అభిమానులకు వచ్చేటప్పటికి, ఓన్లీ పాజిటివ్ జోన్. ఆ జోన్లో వెళ్ళిపోతారు, దారిలో వచ్చి స్పీడ్ బ్రేక్లు తొక్కుంటూ వెళ్ళిపోతారు. అది ఒక వైబ్. బాలయ్య బాబు గారు అనేది ఒక వైబ్. ఆయన కూడా క్లియర్గా చెప్పారు, నా అభిమానులు అనేవాళ్ళు ఇంతమంది, వాళ్ళ నుంచి ఏం ఆశించరు, అలా ప్రేమిస్తూ ఉంటారు అంతే అని. ఇలాంటి అభిమానులు చాలా రేర్గా దొరుకుతారు. ఈరోజు బాలకృష్ణ గారి సినిమా ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది, బైలాంగ్వేజ్ రిలీజ్ అవుతుందన్న కుళ్ళు. మీరు ఎవరు అభిమానులు అన్న కావచ్చు, కానీ కుళ్ళు పట్టడం అనేది తప్పు.
ఇది కుళ్ళు పట్టం అనేది చాలా తప్పు. సో ఇంతమంది నెగిటివిటీ మధ్యలో బాలకృష్ణ గారి సినిమా ఓటీటీకి వచ్చేస్తుంది, లేదు 12 రావట్లేదు, లేదు ఈ సంవత్సరం రావట్లేదు, లేదు వచ్చే సంవత్సరం కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు, అబ్బాయి ఈ సినిమా లైఫ్ అయిపోయింది అనుకుంటారేమో. ఇక్కడ ఉంది బాలకృష్ణ గారి అభిమానులు. మీరందరూ ఎక్కడ బేఫికర్గా ఉండండి బ్రో. ఈ రోజు స్టే వెకేట్ అవుతుంది. 12వ తారీఖున ప్రీమియర్స్ పడబోతున్నాయి, రచ్చ మొదలవుతుంది. ఖచ్చితంగా ప్రిపరేషన్ డబల్ ఎత్తులో ఉండాలి మనకి. ఈసారి బస్తా పేపర్లు పూలు చింపుకొని మొదటి రోజుకి రెడీ అవ్వండి. ఈ పండగ అనేది వచ్చే సంక్రాంతి దాకా దున్నుకుంటే వెళ్ళిపోతే మనల్ని ఎవడు ఆపేడ్రా అనే సిచ్యువేషన్ మొదలవుతుంది ఏపీలో. అప్పుడు అర్థమవుతుంది బాలకృష్ణ గారి మేనియా ఏంటో, బాలకృష్ణ గారి అభిమానుల సంగతి ఏంటో. డేట్లు మారచ్చు కానీ అభిమానం మారదు. ఇంకా డేట్లు ఇంకా ఎక్స్టెండ్ చేశారే అనుకోండి, ఇప్పుడు దాకా చేశారు కదా, ఎక్స్టెండ్ చేశారే అనుకోండి, ఎన్ని రకాలుగా వెంజెన్స్ మొదలవుద్దో మీరు ఆలోచించుకోండి. బాలకృష్ణ గారి అభిమానులకి లాజిక్ ఉండదు. మాకు సింపుల్గా వెళ్తాం, మంచి చేసుకుంటా. దాన్ని తీసుకొచ్చి పెంట చేస్తే దండయాత్రే. దెన్ హ్యాపీ. ఎక్కడ మొహాట పడకుండా ఇలాంటి దరిద్ర వీడియోస్ ఎవరైనా చూసి బాలకృష్ణ గారి సినిమా రావట్లేదు, 12వ తారీఖు రావట్లేదు, నెట్ఫ్లిక్స్లో వస్తుందని చెప్పిన వాళ్ళందరికీ మీరు ఈ రోజు నుంచే పేపర్లు కట్అవుట్లు అన్ని రెడీగా ఉంచండి. మంగళహారతులకు రెడీ అవ్వండి. మొదటి షో పడ్డాక మొరిగిన కుక్కలన్నీ కూడా ఇది సినిమానా అని చెప్పి షాక్ అయ్యి ఇలాంటి సినిమాలు తీయాలంటే ఓన్లీ ఇండియాలో బాలకృష్ణ గారు తప్ప ఎవరు చేయలేరు అని చెప్పి వాళ్ళ చేతులతో వాళ్ళే రివ్యూలు చేసుకుని ముష్టి వ్యూల కోసం బతికే పిచ్చి కుక్కలందరూ వాళ్ళ తలరాతను వాళ్ళే మార్చుకుంటారు ఇక్కడి నుంచి. దిస్ ఇస్ ద థింగ్. సో 12th ప్రీమియర్ హిట్ అవుతుంది. 12th నుంచి వరల్డ్ వైడ్ ఓన్లీ ఒకే సినాప్సిస్ నడుస్తుంది, అఖండ. తాండవం తప్ప మనకేమీ వినపడకపోవట్లేదు. వచ్చే సంక్రాంతి దాకా హాయిగా పండగను జరుపుకుంటూ ఎన్ని 100 కోట్లు సంపాదించాడు బాలయ్య బాబు ఈ సినిమాతో. ప్రొడ్యూసర్స్ నష్టంలో ఉన్న ఎంత పైకి తీసుకెళ్ళగలిగాడు. రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద హిందూ ధర్మం గురించి ఇంత ఫెంటాస్టిక్ మూవీ రాలేదు, ఈయన తప్ప బ్రిలియంట్ యాక్టర్ ఎవరు లేరు అని మన అభిమాన హీరో గురించి ఆర్టికల్స్ రాకపోతే అప్పుడు అడగండి. కమాన్, జై బాలయ్య వేసుకోండి, ఇంకా ప్రిపరేషన్స్కి రెడీ అవ్వండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ అండ్ జై బాలయ్య.